అమ్మా మీరు కూర్చోండి. మీరు మందులన్నీ వేసుకున్నారా? బయలుదేరే తొందరలో మర్చిపోయాను. అమ్మ మీరు కంగారాడు, దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. నేను వెళ్ళాలని అడిగి మీకోసం మందు ఎత్తాను. సరే అలాగే. ప్రణామాలు మహారాజా. దయచేయండి దయచేయండి. మంత్రిగారు వస్తున్నట్టు కబురందింది. మంత్రి గారు వచ్చారు. రండి మంత్రి గారు, వెల్కమ్. నమస్కారం. 40 ఏళ్ళు ఆంగ్లేయులతో యుద్ధం చేశాం. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పద్ధతులు ఇంకా ఇక్కడే ఉన్నాయి. పద్ధతుల్ని, వేసుకున్న బట్టల్ని మాత్రమే చూస్తున్నారు మంత్రి గారు. మహారాజా నాగా గారు గొప్ప దేశభక్తులు. నాటి స్వాతంత్ర సమరంలో వీరు పేరున్న యోధులు. తమ ప్రాణాల్ని కూడా ఖాతరు చేయలేదు వారు. రండి. పెద్దరాణి అమ్మ, ఆగిపోయారే? ఈ పిల్లలు ఇంతవరకు రాలేదేంటి? ఈ లావుపాటైనెవరు? అరే ఆయనే కదా గృహమంత్రి గారు. ఆయన పేరు గోపాల్ దాస్ గారు. ఇంకొకటి తెలుసా, ఆయన మహాత్మా గాంధీ గారితో నిరాహార దీక్షలో కూడా పాల్గొన్నారట. అన్నట్టు మహారాజా నాగా అంటే ఆయనేగా, ఆ పొడవాటైనా. నువ్వెప్పుడు చూడలేదా ఆయన్ని? పెద్దరాణి అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి. పిల్లలు రాగానే నేను వాళ్ళు మీ దగ్గరికి తీసుకొస్తాను. ఆమీర్ కోట్లో నేటి నుండి పెద్ద చిన్న మధ్య తేడాకి, అలాగే భేద భావాలకి ముగింపు పలుకుతున్నాం. ఈ రోజు నుండి మహారాజా నాగా గారు రోడ్డు మీద పళ్ళమ్ముకునేవాడు, ఈ ఇద్దరూ సమానమే. మహిళల వికాసం కోసం మహారాజా నాగా గారు ఈ నారీ నికేతనానికి 50,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఈ నాగాకి కాలం మూడినట్టుంది. నేటి నుండి మహల్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు 30% పెంచడం జరుగుతుంది. ఆమీర్ కోట్లో చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం జరుగుతుంది. వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి శ్రీకారంగా మహారాజు గారు తమ పేరు నమోదు చేసుకుంటారు. జీవన్, ఏదైతే ఇందులో అదే రాసింది.
ఇంకా ముందు కూడా చూడండి ఏమేం రాశారో వాళ్ళు. ఇదంతా జీవన్ కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆహా నాగా గారు భలే. మీలాంటి ఉదారులు, సత్యప్రియులు, వినమ్రమైన వ్యక్తిని నేను నా జీవితంలోనే చూడలేదు. ఎవరండి పేదల కోసం ఇన్ని మహత్తరమైన పనులు చేస్తారు? ఇంతమంది ముందు బాహాటంగా నేను చదువుకోలేదని ఎవరు చెప్పగలరు? వయోజన విద్యా కేంద్రంలో పేరు నమోదు చేసుకుని మిగిలిన ప్రజలకు కూడా మీరు మార్గదర్శకులుగా నిలుస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఈ నారీ నికేతనానికి 50,000 రూపాయలు ఇచ్చారు. నిజంగా నమ్మశక్యం కావడం లేదు. మాకే నమ్మశక్యంగా లేదు. మీరు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా. పార్టీలో టిక్కెట్ కోసం చేసే తప్పుడు వాగ్దానంలా కాకూడదు నాగా గారు. అలా ఎన్నటికీ కాదు. ఈ వాగ్దానాలన్నీ ఈ రోజే పూర్తవుతాయి. చాలా సంతోషం. ఇవాళ నాన్నగారు తమ చేతులతో నాకు గులాబ్ జామున్ తినిపిస్తారు. నాన్నగారు మాకు అసలే ఆ చెవి నొప్పిగా ఉంది. మీరు ఆ చెవిని పట్టుకున్నారు. నాన్నగారు మా చెవి వదిలిపెట్టండి, లేదంటే మాకు ఏమీ వినపడదు. మంచిదేగా. నాన్నగారు, మేమే మీ దగ్గర దొంగతనం చేశాం, కానీ అది మా పొరపాటు కానే కాదు. ఇక ఆ ఉపన్యాసం రాజా అన్నయ్య. ఒకవేళ రాజాకి ఇంత రాజనీతి తెలుసుంటే ఎంతో బాగుండేది. మాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని. మేము అబద్ధం చెప్పట్లేదు. సమోసాల మీద ఒట్టు. అది పెద్దరాణి అమ్మే రాజా అన్నయ్యకి అనుమతి ఇచ్చారట. అరే, మేం వారికి ఏ అనుమతి ఇవ్వలేదే. అదేంటంటే నా ఎర్రజోళ్ళు మా నాన్నగారు స్టడీ రూమ్లో అల్మరా కిందుండిపోయాయి. మీకు బాగా తెలుసు కదా పెద్దరాణి అమ్మ. నాన్నగారి అనుమతి లేకుండా ఆ గదిలోకి ఎలా వెళ్ళగలను చెప్పండి? అబ్బబ్బా, మేం మీకు అనుమతి ఇస్తున్నాం, వెళ్ళండి. మీరు రాజా అన్నయ్యకి ఏదో పర్మిషన్ ఇచ్చారంట కదా. అతను మా నాన్నగారు స్టడీ రూమ్లోకి వెళ్ళి ఆ అల్మారా నుండి ఎర్ర రంగు. మేమే వారికి చెప్పానులే. అంటే దాని అర్థం జీవన్ మా దగ్గరికి ఎర్ర ఫైల్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు మేం రాజా ఎర్ర బూట్ల గురించి అనుకుని సరే తీసుకో అన్నాం. ఈ తప్పు చేసింది మేమే. క్షమించండి, మీ అనుమతి లేకుండా రాజాని మీ గదిలోకి పంపించాం. కానీ అప్పుడప్పుడు పని జరగడానికి ముందు ఆ పని చెడుగా మారడం కూడా మంచిదేగా. పాలు విరిగిన తర్వాతే కదా పనీర్ చేసేది. అంటే మీరే చూశారుగా మంత్రి గారు ఎంత సంతోషించారో. మీకు తప్పకుండా టికెట్ ఇస్తారు. గెలిచారంటే మీకు మంత్రి పదవి కూడా ఇస్తారేమో. అదంతా సరే. మీకు ముందే తెలిసినప్పుడు మాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? మేము అనవసరంగా ఈ పసివాడి మీద చేయి చేసుకున్నాం. జీవన్, మాకు అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ నాన్నగారి గదిలో ఏం జరిగింది చెప్పండి. మాకప్పుడే అనుమానం వచ్చింది జరిగిందంతా ఆ చిట్టెలుక చేసిన పనేనని. ఇంకా దాని గొంతు నులిమేయక తప్పేటట్లేదు. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి, రాజాని మాత్రం ఏం చేయకండి. అయితే మేం వేసిన పందానికి ఒప్పుకున్నట్టేనా? సరే, కానీ నాకు ఒక షరతు ఉంది.